డీలిమిటేషన్ నంబర్స్ గురించి కూడా వీళ్ళకి బాధ లేదు సార్. నా ఉద్దేశం ఏంటంటే బౌండరీస్ డిసైడ్ చేయడంలో వీళ్ళ బాధ ఉంటుందని అనుకుంటున్నా. అంటే ఈ నియోజకవర్గాలు పెంపుని వీళ్ళేం వ్యతిరేకించారు, దానివల్ల నష్టం కంటే కూడా నియోజకవర్గాలను డిసైడ్ చేసేటప్పుడు ఏ బౌండరీ కిందకి ఏ నియోజకవర్గం వస్తుంది అనేది డిసైడ్ చేసేటప్పుడు, బికాస్ 2009 మనకు తెలుసు కదా ఓవైసీ విషయంలో ఏం చేశారో. అప్పటిదాకా 2009 వరకు ఎంఐఎం పార్టీ 4 సీట్లు గెలిచేది. ఇప్పుడు 9 తర్వాత ఖచ్చితంగా 7 గెలుస్తారు. ఎందుకు? కార్వాన్ ఎక్కడ పోయింది సాయి గారు? ఎగ్జాక్ట్లీ, కార్వాన్, మలక్పేట్, ఈ ఓట్లని ఆ ఓట్లని అటువైపు కలిపేశారు. హిందూ ఓట్లని 2-3 నియోజకవర్గాలకి షిఫ్ట్ చేసేసారు. సో ముస్లిం ఓట్లని కన్సాలిడేట్ చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఆడిన గేమ్ అది. సో అదే ఎగ్జాక్ట్లీ ఆ నియోజకవర్గాల పెంపు జరిగితే ఆ డీలిమిటేషన్ ప్రాసెస్లో ఎక్కడ హిందూ ఓట్లని ఎక్కువ ఉంచుతారో, ముస్లిం ఓట్లని స్ప్లిట్ చేస్తారో, ఎక్కడ బౌండరీస్ని చేస్తారో యాక్టివిటీ మీద భయం. చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ సాయి గారు. కానీ ఇఫ్ యూ లుక్ ఎట్ ద రిపోర్ట్, చాలా బాగా రిపోర్ట్ ఉంది, ఆ పీడిఎఫ్ ఫైల్ నా దగ్గర ఉంది. ఎంత డీటెయిల్డ్గా చేశారంటే దే హెవ్ గాన్ కాన్స్టిట్యున్సీ బై కాన్స్టిట్యున్సీ చేసి దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ వస్తుంది. ఒకసారి ఎప్పుడు ఉండేది సార్ ఇది. ఇప్పుడు జిల్లాలు మన తెలంగాణలో జిల్లాలు ఏర్పడే టైంలో కూడా నాకు మొన్ననే ఒక ఎమ్మెల్యే చెప్తున్నాడు, ఏదో ఎక్కడో ఎమ్మెల్యే, ఆయన ఏమంటాడంటే బేసికల్లీ ఒక 4 జిల్లాల కలెక్టర్కి ఆయన జ్యూరిస్డిక్షన్ కిందకు, ఆయన నియోజకవర్గం కిందకి వస్తాయి. 4 జిల్లాల కలెక్టర్లతో ఆయన మాట్లాడాలి. ఇంతకుముందు అంటే ఒక కలెక్టర్తో మాట్లాడితే అయిపోయేది. ఇప్పుడు 4 జిల్లాల కలెక్టర్లు, 4 జిల్లాలకు సంబంధించిన వ్యవస్థలు, బౌండరీస్ మొత్తం మారిపోయి ఖర్చులు ఎస్ ఎగ్జాక్ట్లీ. ఈచ్ డిస్ట్రిక్ట్ అగైన్ వన్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన స్టాఫ్, వాళ్ళ సెక్రటేరియట్, వాళ్ళది మళ్ళీ వాళ్ళకి అక్కడ పెద్ద రియల్ ఎస్టేట్, కలెక్టర్ ఆఫీసులు వాటిని బేస్ చేసుకుని మన దేశంలో 71లో జరిగిన తర్వాత ఇప్పుడు జరుగుతుంది టెక్నికల్ డీలిమిటేషన్. టెక్నికల్లీ ఇది చేయాల్సిందే. మన పాపులేషన్ అప్పుడేముంది, ఉత్తరప్రదేశ్ 50 కోట్లు ఉన్నప్పుడు చేసిన డీలిమిటేషన్ ఇది 70s లో. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ 8 కోట్లు ఉండే, ఇప్పుడు 22 కోట్లు, 23, 24 కూడా ఉండొచ్చు. సో న్యాచురలీ పాపులేషన్ పెరిగింది. మీకు వరి ఏంటంటే నార్త్ ఇండియాకి ఎక్కువ సీట్లు వస్తుంది. ఎందుకంటే 71లో మీరు ఇచ్చారా నాయన, 71లో మీ డీలిమిటేషన్లోనే ఉత్తరప్రదేశ్కి 80 సీట్లు వచ్చినాయి. ఎందుకంటే పాపులేషన్ వైజ్ దే ఆర్ మ్యాచింగ్ యూ. తమిళనాడుకున్న పాపులేషన్ అప్పుడు ఉండే, తమిళనాడు 39 సీట్లు ఎట్లా వచ్చింది సాయి గారు? తెలంగాణకి తక్కువ ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు అడగొచ్చు కదా మన ఆ టైంలో. తెలంగాణ, ఉమ్మడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలుపుకుంటే 17 + 25 మనకెంత ఉండే? ఇట్ వాస్ లైక్ 5 + 7 12 1 30 40 సంథింగ్ 40 సీట్స్. అప్పుడు అడగొచ్చు కదా, అరే ఆంధ్రాకి ఇంత ఇచ్చారు 40 సీట్లు, తమిళనాడుకి 39 ఇచ్చారు ఎందుకు అని ఎవరు అడగలేదు అప్పుడు. బికాస్ పాపులేషన్ వైజ్ ఇచ్చారు. అప్పుడు పాపులేషన్ పెరుగుతుంది. కానీ ఎస్, అగైన్ రిపీట్ చేస్తున్నాను, ఉత్తరప్రదేశ్, బీహార్, బీమారు స్టేట్స్ అంటుండే మనం ముందు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ పాపులేషన్లో కంట్రోల్ వీళ్ళు ఫెయిల్ అయ్యారు. ఎస్, కానీ ఇప్పుడు సెన్సస్ రానియండి, దాని తర్వాత వీ విల్ డిసైడ్ వెదర్ పాపులేషన్ గ్రోత్ తగ్గిందా, ఫ్లాట్ అయిందా అని. ఇనీషియల్ కండిషన్స్ నేను చెప్పాను చూడండి, ఉత్తరప్రదేశ్ కేసులో 2-3 స్టడీస్ వచ్చింది దట్ ద పాపులేషన్ ఇస్ ఫ్లాట్ అండ్ అవుట్. వాళ్ళ గ్రోత్ పెరిగింది. ఇనీషియలీ 8% 10%కి వెళ్ళి మళ్ళీ దే హవ్ కమ్ డౌన్ నౌ. సో బహుశా ఇంకా 10-20 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఒక కేరళ దాకా రారు, కానీ దే విల్ కమ్ సమ్వేర్ టు వేర్ తెలంగాణ ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల ముందు ఎక్కడ ఉండే ఆ పొజిషన్కి ఉత్తరప్రదేశ్ వస్తారు, బీహార్ వస్తారు. వాళ్ళు పని చేయాల్సింది దానికోసం, పాపులేషన్ తగ్గించాలి. మనం 140 కోట్ల మందికి తిండి ఇస్తున్నాం సాయి గారు. ఇమాజిన్, దాంట్లో 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇస్తున్నాం. ఏ దేశంలో ఇస్తారు చెప్పండి? మొత్తం ఆఫ్రికా కలుపుకోండి మీరు, రాదు. దిస్ ఈజ్ వేర్ వీఆర్ డూయింగ్. మనం నీళ్ళు లేకుండా, తిండి లేకుండా కొట్టుకోలేము పాకిస్తాన్ లాగా ఇక్కడ. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ సుప్రియా సూలే కానీ, స్టాలిన్ కానీ ఇది ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు ఈ మాట ఎందుకు అన్నారు? దట్ ఎలక్షన్తో ఒకటే ఎలక్షన్ చేద్దాం మనం, అది ఇంకొక పెద్ద ఇండికేషన్. ఎందుకంటే ఇప్పుడు ఒక రూమర్స్ ఏమొస్తుందంటే, ఈ వచ్చే సెషన్లోనో నెక్స్ట్ సెషన్లోనో ఈ సెషన్లో ఎండింగ్లో 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్ తీసుకొచ్చి దాన్ని ఒక సెలెక్ట్ కమిటీకి అప్పగించి దెన్ నెక్స్ట్ సెషన్లో ఓటింగ్ వస్తుంది అనేది, డిస్కషన్ అండ్ ఓటింగ్. అది బహుశా జరగవచ్చు. అది జరిగితే చాలా మార్పులు తీసుకురావాల్సి వస్తుంది. ఒకటి, అన్ని స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకటేసారి జరగాలి లోక్సభతో. ఇప్పుడు ఆల్రెడీ మనకి కేరళలో జరిగింది. కేరళలో మీరు నెక్స్ట్ 29లో నెక్స్ట్ ఎలక్షన్ పెట్టలేరు కదా. సో ఆబ్వియస్గా దానికి ఒక 10-15 సంవత్సరాల్లో ఇది అన్నీ ఒకటేసారి వచ్చేస్తుంది. కొన్ని స్టేట్స్కి ఏం చేయాలంటే, స్టేట్ అయిపోయాక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటున్నాను చూడండి, మేము ఎలక్షన్ లోక్సభతో పెట్టుకుంటాం. ఈ 6 నెలల్లో ఎవరు పరిపాలిస్తారు తెలంగాణని? యువర్ కేర్ టేకర్ చీఫ్ మినిస్టర్స్ ఓన్లీ ఫర్ 1 or 2 వీక్స్, దానికన్నా ఎక్కువ ఎవరు చేస్తారు? సో ఈ మార్పులు తీసుకురావాల్సింది సాయి గారు. దిస్ ఇస్ అ బిగ్ డిబేటబుల్ సబ్జెక్ట్. ఈ పార్లమెంట్ సెషన్లో నేను చెప్తే దీని గురించి డిస్కషన్ జరగాల్సిందే. లెట్ ఇట్ హ్యాపెన్, నో ప్రాబ్లం. ఎందుకంటే చాలా క్రూషియల్ సెషన్ ఇది. కరెక్ట్. అక్కడ చర్చనే జరగకుండా చేస్తారు. అదే ప్రాబ్లం. అదే నేను చెప్పడానికి వచ్చి మీరు చెప్పేశారు. ఇది మెయిన్ ప్రాబ్లం.
ఈ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆ గొడవ ఈ గొడవ తీసుకొచ్చి పార్లమెంట్ సెషన్ డిస్టర్బ్ చేస్తారు. ఎవ్రీ పార్లమెంట్ సెషన్ ముందు రాహుల్ గాంధీ అబ్రాడ్ పోతారు. అవును, పోయి రాగానే గొడవ పెడతాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.